ఒకే ఒక రాత్రి చేసిన ప్రార్థన బట్టి ఆ ప్రార్థనలో దేవునితో పెనుగులాడుతున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించిన ప్రార్థన యాకోబు జీవితాన్ని మార్చగలిగింది. యాకోబు జీవితంలో ఒకప్పుడు భూ సంబంధంగా బ్రతికిన వ్యక్తి, ఒకప్పుడు భూ సంబంధంగా ఆలోచించిన వ్యక్తి, ఒకప్పుడు లోకానుసరంగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు దేవుని పాదములు పట్టుకున్న తర్వాత, దేవుని వద్దకు వచ్చిన తర్వాత మోసగాని బ్రతుకును మార్చగలిగింది పరిశుద్ధ లేఖన గ్రంథం. యాకోబు ప్రార్థనలో మార్పు వచ్చేసింది, యాకోబు జీవితంలో మార్పు వచ్చేసింది. యాకోబు జీవితంలో ప్రార్థనే అద్భుతమైన మార్పును తీసుకురాగలిగింది. ప్రార్థన జీవితం తన కుటుంబాన్ని, ప్రార్థన జీవితం తన మనస్సును, ప్రార్థన జీవితం తన ఆత్మీయ స్థితిని నిలబెట్టేది, అద్భుతంగా కట్టేది ప్రార్థన జీవితం. ఈ ప్రార్థన లేనిది మన జీవితంలో ఏది సాధించలేం. కాబట్టి ప్రార్థన ద్వారా ఎంతటి ఘోరమైనటువంటి పాపులైనా మార్చబడతారు. ప్రార్థనతో అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థనతో పరిస్థితులు మార్చబడతాయి, ప్రార్థన ద్వారా స్థితిగతులు మార్చబడతాయి, ప్రార్థన ద్వారా అద్భుత రీతిగా మన కుటుంబాలు నిలబడబోతున్నాయి.